వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తా పి అరుణ్ బాబు జిల్లా కలెక్టర్. హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు. ఉచిత వేసవి బడి విద్యార్థుల సేవలను కొనసాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్. వేరుశెనగ విత్తన యూనిట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రతి నిరుపేదకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఓడిపోయానని అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ని బీఆర్ఎస్ నాయకులని విమర్శిస్తున్న జువాడి నరసింహరావుకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. సత్యసాయి జిల్లాలోని ప్రతి ఒక్క రైతుకి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులందరూ ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, రైతులందరికీ న్యాయం చేస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. సత్యసాయి జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిశాయని, వర్షపాతం 100% ఎక్కువగా వస్తుందని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. జిల్లాలోని రైతులందరూ పంటలు వేసి పండించుకోవాలని, ప్రతి రైతుకి సబ్సిడీ విత్తనాలు అందజేస్తామని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. రాయితీపై వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రారంభించి రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ రోజు పుట్టపర్తి వ్యవసాయ అధికారి కార్యాలయం ఎనిమిరపల్లి నందు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీడ్ కార్పొరేషన్ ఎండి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారాలు. మనకి ఈ సంవత్సరం చూసుకుంటే గత 10 రోజులుగా 15 వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నెల మే మాసాన్ని చూసుకుంటే మనకి రావాల్సిన వర్షం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే 100% కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో భూమి అంతా కూడా ఇప్పుడు పదనెక్కి ఉంటుంది. పదనంటే మీకు తెలుసు కదా, రావడానికి వీలుగా ఉంటుంది. సో ఈ సీజన్ మనకి ఆశాజనకంగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం వర్షాలు మనకి గట్టిగా వస్తాయి. సో ఇబ్బంది లేదు, రైతులందరికీ శుభవార్త. ఎండి గారు కూడా చెప్పారు మనకు కూడా. సో వాతావరణ శాఖ రావాల్సిన వర్షపాతం అంటే 100% కంటే ఎక్కువ వస్తుంది. సో రైతులందరూ ఈ యొక్క అవకాశం మీరు చేసుకోండి. మన జిల్లా ప్రత్యేకంగా పాత అనంతపూర్లో మన ప్రాంతం సత్యసాయి జిల్లా ఇప్పుడు ఏదైతే ఏర్పడిందో ఆ ప్రాంతం వేరుశెనగ పంటకి చాలా ప్రసిద్ధి. మన దగ్గర పండించినంత ప్రొడక్షన్ ఎక్కడ రాదు, వేరే జిల్లాలో కూడా రాదు. సో మన రైతులంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి లేదా డ్రిప్ మీద ఆధారపడి వేరుశెనగ పంటని ప్రధాన పంటగా చేస్తారు. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణంలో దాదాపు 50% కంటే ఎక్కువ వేరుశెనగ పంట మనం పండిస్తూ ఉంటాం. గతంలో కూడా జిల్లా ఓవరాల్గా ఈ వేరుశెనగ పంట మన దగ్గర బాగానే ఉంటుంది. సో ఈసారి మీ అందరికీ ఎండి గారు చెప్పినట్టుగా వారి తరఫున నా తరఫున చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా మనము ఈ విత్తనాల యొక్క క్వాలిటీలో కానీ దాని యొక్క నాణ్యతలో కానీ రాజీపడిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా క్వాలిటేటివ్ సీడ్ మేము ఇస్తున్నాము. 99% అందరికీ మంచి క్వాలిటీ విత్తనమే వస్తుంది. ఎక్కడన్నా 1-2 చోట్ల పొరపాటు జరగవచ్చు. అలాంటివి ఏమన్నా మీ నోటీస్కి వస్తే వెంటనే వాటిని రిజెక్ట్ చేయండి. మీరే మొహాటపడి సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రంలో మనకు తెలిసిన వాళ్ళే కదా తీసేసుకున్నాం అనుకోకండి. ఖచ్చితంగా క్వాలిటీ చూసుకొని మీకు బాగుంది అనుకుంటే తీసుకోండి, మీకు బాగలేదంటే చెప్పేసేయండి. దాన్ని వెంటనే రీప్లేస్ చేసి మీకు మంచి విత్తనాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఇక్కడ లిమిట్ ఉంది. మనకి 5 ఎకరం పొలం ఉండొచ్చు, కానీ మనకి ఇచ్చేటువంటి లిమిట్ అనేది రాయితీ మీద వచ్చే లిమిట్ వస్తుంది. 50 సెంట్ల వరకు ఉంటే బస్తా అంటే 30 కేజీలు వరకు ఉంటే తీసుకోము. 1 ఎకరం పైన ఉన్నా కూడా ఇది గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి విషయం. అలాగే ప్రైవేట్లో కూడా బయట కూడా మనకి దొరికే అవకాశం ఉంది. సో డిఏఓకి ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రైతులను మోసం చేసే విధంగా ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ ఎవరైనా నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నా, ఎరువులు అలాంటివి అమ్ముతున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని సహించేది లేదు. సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ డీలర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఓ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. నేను కూడా వారిని సభా వేదికగా కోరుతా ఉన్నాను. రైతుల విషయంలో ఎవరు కూడా నాణ్యత ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఓ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. నేను కూడా వారిని
సభా వేదికగా కోరుతా ఉన్నాను. రైతుల విషయంలో ఎవరు కూడా నాణ్యత విషయంలో కానీ వారిని ఇబ్బంది పెట్టే విషయాల్లో వెళ్ళవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఈ యొక్క విత్తనాలు తీసుకుని వెళ్ళండి. మనకి ఆల్రెడీ తొలకరి స్టార్ట్ అయింది. పంటలు వేసుకోండి. మంచిగా మీ అందరికీ మంచి దిగుబడి వచ్చి ఈ సంవత్సరం రైతులంతా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన రైతులందరికీ మరొకసారి ఆహ్వానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూడు బేదన క్వింటాలు, అలాగే 20 క్వింటాలు కొర్ర, 135 క్వింటాలు జీలక విత్తనాలు కూడా మనం రెడీ చేస్తాము రైతులకు పంపిణీ కోసం. వీటన్నిటిని వినియోగించుకొని ఇంకొకటి ఏంటంటే ఈసారి కూడా పోయిన సంవత్సరం ఏపీలో పోలింగ్ తర్వాత విదేశాలు అమెరికాకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడుకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు శ్రేణులు ముఖ్యమంత్రి సీఎం అంటూ నినాదాలు చేశారు. 4వ తారీఖున జరిగే ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుగుదేశం నాయకులు అన్నారు. హిందూపురం పట్టణంలోని శాంతినగర్ పక్కన ఉన్న త్యాగరాజనగర్ లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల నిర్వాహకులు కె సాయికల కె మల్లప్ప ఆధ్వర్యంలో కీర్తిశేషులు నాగశేషుడు జ్ఞాపకార్థం వై కుళాయమ్మ సౌజన్యంతో కొనసాగుతున్న 26వ ఏడాది ఉచిత వేసవి బడి విద్యార్థులకు దాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొల్లాపురం బిఎన్ మంజునాథ్ సేవలు మరవలేనివి. ఆయన పేద విద్యార్థులకు చేస్తున్న అన్నదానం సేవలు కొనియాడదగినవి. పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజుల పాటు అన్నదానం కార్యక్రమాలు కొనసాగించడం హర్షించదగ్గ విషయాన్ని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె సాయికల కె మలప్ప దంపతులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతినిత్యం క్రమశిక్షణతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, కాలం వృధా కాకుండా విద్యార్థులకు సరికొత్త విషయాలు బోధన జరుగుతుందని అన్నారు. శ్రీ మంజునాథ్ గారు మనకి 3వ రోజు వేసబడి విద్యార్థులకు అన్నదానం చేశారు. ఇంకా రేపు మన్నాడు కూడా చేస్తారు. మంజునాథ్ గారు 5 రోజులు వరుసగా అన్నదాన కార్యక్రమం వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. ఈ శుభ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని నేను ప్రార్థన చేస్తాను. అన్నమే చేపట్టునమ్మా. ఓం శాంతి
భవ అన్నదాత సుఖీ భవ అనంతపురం జిల్లాలో రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని, ప్రతి రైతుకు సబ్సిడీ విత్తనాలు అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ నందు గల విజయ అగ్రో సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వేరుశనగ విత్తనాల నాణ్యతను పరిశీలించారు. పార్లమెంట్ కౌన్సిల్స్ కి నేను ఇచ్చాను. ఆల్ ఆర్టీఓస్ ఆర్ఓస్ దీని స్థాయిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి మీరు తెలియజేస్తారు. మిగతా వాళ్ళకి నేను బై పోస్ట్ కూడా పంపించాను. డిఎం సివిల్ సప్లైస్ యూ విల్ టేక్. వాట్ అబౌట్ ఆర్ఓస్? ఆర్ఓస్ మీరందరూ 36 రైట్ 50లో 36 ఎంత అయింది? 70%. పిఠాపురం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద వ్యవసాయ కూలీకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. అలాగే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 600 ఇవ్వాలి. కనీసం 200 రోజులు పని దినాలు కల్పించాలని కొత్తగా రానున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వెళ్లి సభ్యత్వాల క్యాంపెయిన్ తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు. రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి వేతనం 600 రూపాయలు పెంచాలంటున్నాం. ఈ స్పాట్ లో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ అన్నీ ఇవ్వాలని కోరుతున్నాం. 200 రోజులు కూలి దినాలు పెంచాలని కోరుతున్నాం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఓడిపోయానని అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ని బీఆర్ఎస్ నాయకులని విమర్శిస్తున్న జువాడి నరసింహరావుకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. తర్వాత రెండో విషయం మా కోరుట్ల కాన్స్టిట్యూన్సీ వరకు వస్తుంది. నిన్న ప్రముఖ సీనియర్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రముఖ విద్యావేత్త అయినటువంటి నరసింహరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారంట. ఫస్ట్ అబద్ధం చెప్తాను మీ అందరికీ కూడా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రెస్ మీట్ పెట్టి నేను మొన్న 2వ పొజిషన్ వచ్చానని చెప్పాడంట మా కాన్స్టిట్యూన్సీ కోరుట్ల కాన్స్టిట్యూన్సీ. ఈ చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. 2009లో కాంగ్రెస్ వేరు, అప్పుడు మీరు అందరూ గుర్తుంచుకోవచ్చు. 2009లో రాజశేఖర రెడ్డి గారు వేరు. అప్పుడు మీరు తండ్రి గారు మా దగ్గర మంత్రి బదిలీ. కాంగ్రెస్ గాలిలో కూడా వీరు 17,000 ఓట్లతో ఓడిపోయినారు 2009లో. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నారు. 2010లో 70,000తో ఓడిపోయినారు బై ఎలక్షన్. 2014లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014లో వీరు నరసింహరావు గారు 22,000 ఓట్లతో ఓడిపోయినారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్లు ఇవన్నీ కూడా. 2018లో 32,000తో ఓడిపోయినారు 2018లో. మొన్న 2023 ఎలక్షన్లో కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలేదు. కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలేదు. నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పడానికి బాధ, పెద్ద మనిషి గురించి మాట్లాడలేదు కానీ కనీసం ఆలోచన లేదండి. ఆయనే చెప్తా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వల్ల కొట్టుకున్నామని. ఆయనే చెప్పినాడు నా పక్కన ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందండి. మరి కవ్వంపల్లి వారు గెలిచినా కదా ఎలక్షన్. మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిచేవాళ్ళం కదా. అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు మరి. మీరు అంత ఆలోచన కూడా లేదానికి. మొన్న ఎలక్షన్లో డిస్టెంట్ థర్డ్, ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టుంది నాకు తెలిసి. ఏదో డిస్టెంట్ థర్డ్, 2వ పొజిషన్ అక్కడ అరవింద్ ధనపురి గారు వచ్చింది. ఈయన డిస్టెంట్ థర్డ్. అసలు కనీసం ఆయనకి 5వసారి ఎలక్షన్లో మామూలుగా మేము పక్కన చూసిన చాలా మంది 4-5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఈసారైనా గెలిచినారు. ఈ మనిషి 5వసారి కనీసం డిపాజిట్ నాకు తెలిసి 30,000-35,000 ఓట్లకు వచ్చినాయి. డిస్టెంట్ థర్డ్. సెకండ్ ఏమో అరవింద్ ధనపురి గారు మా కాన్స్టిట్యూన్సీలో. ఈయన ఎక్కడో డిస్టెంట్ థర్డ్ వచ్చినారు. ఈయనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినా నేను కేసీఆర్ పని పడతా. కేసీఆర్ కంటే ఇంకా డీజిల్ పోసిందంట. 89లో అంటే నేను కేసీఆర్ డీజిల్ పోసిందంట. కేసీఆర్ గారు 87 నుంచి 89 వరకు
ఆయన ఆల్రెడీ అప్పుడు డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కూడా, మీ అందరికి తెలుసో తెలియదు, ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో అప్పుడు డ్రౌట్ వస్తే డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఆయన అప్పటికే ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా చేసినప్పటికీ. ఈయన వచ్చాక 89లో కేసీఆర్ గారు డీజిల్ పోసినట్టు ఈయన. మీరు అందరికి అనుకోండి, ఈయన అసలు ఈయన మొన్నటి వరకు 2000 వరకు స్కూటర్ మీద తిరుగుతుండేది. ఈయన అంటే ఈయన పెట్రోల్ డీజిల్ పోసినట్టు, కార్లో డీజిల్ పోసినట్టు. దయచేసి ఒక చిన్న మెడికల్ వర్డ్ వాడుతున్నానే, మీరు తర్వాత కాల్సి గూగుల్ చేసుకోండి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. డాక్టర్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం చెప్పాలి కాబట్టి, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే, నేను గొప్పోడిని, నేను చాలా మహానీయుడిని, నేను అది అనుకుంటారు చాలా మంది. కొన్ని ఉంటారు, మీకు తెలుసుంటారు కొంతమంది. దాన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దాన్ని. నేను గొప్పోడిని, నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని కాబట్టి నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పుకున్నానంట. నేను ఆయన జీవితంలో మీరు కూడా విన్నారా అని, ఒక ఉద్యోగం ఇప్పించిండో, ఒక మంచి పని చేసిండో. సరే, వారి తండ్రి గారి గురించి మనం మాట్లాడదు. పెద్దలు వారు మంత్రి గారు ఉండే, వారి నిజంగానే పెద్ద నాయకుడు ఉండేవారు. అది గుర్తొస్తామని నేను మాట్లాడుతూ ఉంటే, ఏమనంటే మా నాన్నగారు అంటాడు, మంచిగా మీ నాన్నగారి గురించి మాట్లాడి నీ గురించి ఇప్పుడు మాట్లాడదు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, పండిత పుత్ర, ఇక దాని తర్వాత నేను చెప్పా, మీరు రాసుకోండి, మీరు పండిత పుత్ర అని చెప్పారు. డిస్టెంట్ థర్డ్ పొజిషన్ వచ్చిండే 5వ సారి ఎలక్షన్లో. 5 సార్లు కంటిన్యూస్ ఓడిపోయింది. డిస్టెంట్ థర్డ్ 5వ సారి వచ్చిందంటే మనం ఎందుకు చెప్తానంటే, నాకు రాజీనామా చేయమన్నాడు. నేను చేయమంటే చేస్తే రాజీనామా. ప్రజలు నీకు రాళ్ళతో కొడతారా బాబు. ఒకప్పుడు కనీసము ఈయన పేరు ఎలక్షన్ రాజా అని ఉండేది. ఎలక్షన్ రాజా అంటే ఎలక్షన్లకు వస్తున్నాడు పోతున్నాడు, ఎలక్షన్ రాజా మా కాన్స్టిట్యూన్సీ. ఈసారి కలెక్షన్ రాజా అయిపోయాడు మావాడు. పొద్దున్న లేస్తే కలెక్షన్ మొదలుపెట్టింది. ఈసారి అందరిని బెదిరియాలి, రైస్ మిల్లర్లు బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవాలి. ఇది తప్ప ఒక మంచి మాట మాట్లాడేది. ఇంకొక మాట మాట్లాడిందంట, ఖాదీ బోర్డు గురించి మాట్లాడినంట. నేను వారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఉంది, ఖాదీ బోర్డు గురించి ఏమైనా ఉంటే మా నాన్నగారి మీద మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమైనా ఉంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి. దానికంటే బాధాకరం ఏంటంటే, అక్కడ నేను ఒక ఎంపీపీ గారిని తిట్టినంట, అక్కడ సంబంధించిన ఎంపీపీ గారిని తిట్టినంట, కొడుకు సంబంధించిన ఎంపీపీ గారిని తిట్టినంట. ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఎంపీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్. ఎంపీ గారు సరే లంగ పని చేసిన తిట్టినాం కదా, మరి ఆయన కూడా నీ పార్టీలో ఉన్నాడు కదా, నేను తిట్టినామంట ఆయన కూడా నీ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు మరి నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటావు తీసుకో. ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా, ఏమన్నా ప్రూఫ్ ఉన్నా దయచేసి ముందర పెట్టు. నేను కూడా నీకు సహకరిస్తా. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా నాన్నగారి మీద తప్పుంటే నేను కూడా నీకు సహకరిస్తా అని చెప్తున్నా కదా. మూర్ఖత్వం మాటలు, పిచ్చి మాటలు. నువ్వు అసలు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే, వీళ్ళకి రాజకీయం జీవితం అంటే జీవితం అని ఏంటి, తిండి కూడా రాజకీయంలో వస్తుంది. ఏ రోజు ఏ పని చేయలేదు. నరసింహరావు ఇప్పటివరకు ఒక జాబ్ చేసిన విషయం విన్నారా మీరు ఎప్పుడన్నా? ఉద్యోగం చేసిన విషయం విన్నారా? కృష్ణారావు గారు ఇప్పటివరకు వాళ్ళ తమ్ముడు కృష్ణారావు ఒక ఉద్యోగమో, ఒక సద్యోగమో, ఒక చదువో, సంధ్య ఉందని విన్నారా ఎప్పటివరకు మీరు ఎప్పుడన్నా? వీళ్ళు వచ్చి కేసీఆర్, హరీష్ రావుని, కేటీఆర్ని తిరుగుతూ ఉంటారు. జీవితంలో ఇదే చెప్పినా కదా, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటుంది. నిజంగా నువ్వు ఏం సాధించడానికి పెద్దవాళ్ళని తిట్టడం ఒక అలవాటు అయిపోయింది. నేను పెద్దవాళ్ళని తిట్టాలి. కేసీఆర్ గారు ఓటమెరిగిన నాయకుడు, హరీష్ రావు గారు ఓటమెరిగిన నాయకుడు, కేటీఆర్ గారు ఓటమెరిగిన నాయకుడు. నువ్వు కేవలం ఓటమి చూసిన నాయకుడు. నువ్వు ఓటమి తప్ప ఇంకోటి చూడలేదు నువ్వు లైఫ్లో. కంటిన్యూస్గా 5 ఎలక్షన్లు మా కొరట్ల కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయాడు. కొరట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చింది మొన్న అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నీకు కనీసం డిపాజిట్ దగ్గర కూడా రాలేని క్యాండిడేట్ నువ్వు వచ్చి స్పీచ్లు పెట్టి కేసీఆర్ని తిట్టడము, కేటీఆర్ని తిట్టడము. పెద్ద మనుషులు లేదు, ఏం లేదు, వయసుకు సంబంధం లేదు. నా తిట్ట నీకు రాదా, నేను తిట్టవచ్చు. మిమ్మల్ని తిట్టే ఇష్టం వచ్చినట్టు మీ నాన్నగారిని తిట్టొచ్చినట్టు కావాలంటే అది మా సంస్కారం కాదు. దయచేసి మీ సంస్కారం కొద్దిగా నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఏ రోజు చదువుకోలేదు కాబట్టి సంస్కారం లేదు. అది మా బాధ. కొద్దిగా మంచిగా బ్రహ్మాండమైన 2 పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, మీకు వాళ్ళ దగ్గర నేర్చుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తా పి అరుణ్ బాబు జిల్లా కలెక్టర్. హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు. ఉచిత వేసవి బడి విద్యార్థుల సేవలను కొనసాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్.
వేరుశెనగ విత్తన యూనిట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రతి నిరుపేదకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఓడిపోయానని అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ని బీఆర్ఎస్ నాయకులని విమర్శిస్తున్న జువాడి నరసింహరావుకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.